వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో బీజేపీ పట్టణాధ్యక్షులు రాపిల శ్రీధర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ దృష్టికోణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గారిపల్లి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణాధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ దేశంలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరపడం వలన రాష్ట్ర దేశ వృధా ఖర్చులు తగ్గి అభివృద్ధిలో ముందడుగు వేస్తామన్నారు. కావున వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ జమినీ ఎన్నికలు స్వతంత్రం వచ్చిన నాటి నుండి 1947 నుండి 1967 వరకు కూడా దేశం ఒకేసారి ఎన్నికలు జరిగాయని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయం నుండి నిలిపివేశారని, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్త సత్తయ్య, బండ మల్లేశం, వైభవ్ బాలరాజు, వివేక్ రెడ్డి, శ్రీనివాస్, మనోజ్, యశ్వంత్, సాయి, శ్రీనివాస్, లక్ష్మీరాజం, రాహుల్, లక్ష్మణ్, శేఖర్, వెంకటేష్, నరేష్, మల్లేశం యాదవ్, శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభించారు కాబట్టి తెలియజేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క సైనికులు కూడా ముందంజలో ఉండి మన భారతదేశాన్ని అభివృద్ధి పరంగా తీసుకుపోయేందుకు మన కార్యకర్తలందరూ కూడా ముందడుగు వేస్తారని నేను ఆశిస్తూ, అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ, మా సత్య గారికి, బాలయ్య గారికి, సీనియర్ నాయకులందరికీ, భాస్కర్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక కొరకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు విధంగా మన భారతదేశం ముందుకెళ్లాలంటే దేశం కోసం కానీ, ధర్మం కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మేధావుల గురించి ఈ దేశంలో అందరూ బాగుపడాలి, అందరూ సమానంగా బతకాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒకే ఎన్నిక ఒకే దేశం కొరకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మనందరినీ, యూత్ను, యువకుల్ని, మహిళల్ని అందరు పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన తేవడానికి కోసం ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా వైజ్గా కానీ, అదే యూత్ వైజ్గా కానీ ప్రతి ఒక్కరికి, మహిళా సంఘాల తరఫున కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం ఎక్కడ ఉంటే అక్కడ బజార్లో మన నరేంద్ర మోడీ గురించి, మన భారతదేశం గురించి, మన భారతీయ జనతా పార్టీ గురించి వివరించడానికి కోసం పూర్తి స్థాయిలో అన్ని వర్క్షాప్ మీటింగ్ పెట్టి పెద్దలు గౌరవనీయులు ప్రభాకర్ గారు దీని గురించి పూర్తి ఆకులు, రెమ్మలు, ఆకులు ఇట్లా పెరుగుతాయి కావా, అందుకోసం చెట్టు నుంచి వచ్చినాం కాబట్టి చెట్టును మర్చిపోకుండా మనం ఏ కార్యక్రమమైనా కానీ ఇక్కడ ఫౌండర్స్ కానీ ఇతరత్ర పార్టీకి సేవ చేసిన ముఖ్య నాయకులు సత్తయ్య గారు కానీ, బాలరాజు గారి వీళ్ళందరినీ కూడా సహకారం తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కార్యకర్తలు అందరం నడుము బిగించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇది ఒక వర్క్షాప్, ఇది మీటింగు, పబ్లిక్ మీటింగు, వాళ్ళు వీళ్ళని కాదు, ఇది ఒక విధమైనటువంటి కార్యక్రమం కాదు. దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, ఎలక్షన్ విషయాలు అన్ని కూడా ఒక్కొక్క ఓటర్కు తెలియపరుస్తేందుకు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించిన కార్యక్రమము వన్ నేషన్ వన్ ఎలక్షన్. భక్తుల్ని, నేను ఒక ఓటర్ను, నేను ఒక భారతీయుని అని చెయ్యెత్తే చాటే విధంగా దేశాన్ని, మన దేశం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక తలమానిక్యంగా ఉండే కార్యక్రమం చేసేందుకు ఆయన ఎన్నో 863 స్కీములు పెట్టిండ్రు. ఆ స్కీములు ఎవరికి కూడా ఇంకా అందుబాటులో రావటం లేదు, ప్రజలకు ఇంకా చొచ్చుకొని పోవటం లేదు. ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రావటం లేదు. ఇవన్నీ ఏ విధంగా అయితే అంటే మధ్యన ఈ రాష్ట్ర ప్రభుత్వం